శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీహయగ్రీవముపాస్మహే. ఓం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అనిమాధిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీ పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే. వీక్షించేటటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర నూతన సంవత్సర యుగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో సమస్త జనులందరికీ, సమస్త జీవకోటి అంతటికీ కూడా మన విశ్వంలో ఉన్నటువంటి ప్రతి అణువు పరమాణువుకి కూడా శుభం చేకూరాలని ఆశీర్వదిస్తూ, ఆ పార్వతీ పరమేశ్వరులు మరియు లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం సమస్త లోకాలకి కూడా వ్యాప్తి చెందాలని కోరుకుంటూ, మరి ఈ యొక్క యుగాది అనగా మార్చి 30వ తేదీ ఆదివారమున ప్రారంభమయ్యేటటువంటి 2025వ సంవత్సరం మన యొక్క సనాతన ధర్మంలో ఈ యుగాదికి ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉన్నది. ఇది వచ్చే సంవత్సరం 2026 మార్చి 19వ తారీఖు వరకు కూడా 355 రోజులుగా ఈ యొక్క యుగాది సంవత్సరం జరపబడుతుంది. మరి ఈ ఉగాది శ్రీ విశ్వావసునామ సంవత్సరము అధిష్టాన దేవత వైశ్వానరుడు అనేటటువంటి అగ్ని భగవానుడు. ఈయన సమస్త జనులకి అట్లాగే జీవకోటికి కూడా తన యొక్క కిరణ సంపదతో ఎంతో వైవిధ్యమైనటువంటి శుభాలను ఇస్తూ ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో అందరూ కూడా సుభిక్షంగా ఉండటానికి ఆ సూర్యనారాయణ స్వరూపమైనటువంటి ఆ అగ్ని భగవానుడు తన యొక్క ఆశీర్వచనాలని కాంతిరూపకంగా వెదజల్లుతూ, మరి ఆయన చుట్టూ అంటే విశ్వమంతా కూడా ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి స్వరూపుడైనటువంటి ఆ సూర్య భగవానుడు చుట్టూ తిరుగుతూ ఉంది. కాబట్టి మరి ఆ యొక్క సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీన సౌరమానం ప్రకారం మేషరాశిలోకి, అశ్విని నక్షత్రం ఉచ్చరాశిలోకి అతను అడుగుపెట్టి అప్పటి నుండి తన యొక్క గమనాలతో సమస్త విశ్వాన్ని కూడా తన యొక్క రాజ్యాధికారం చేస్తూ ఉంటారు. మరి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ముఖ్యంగా రాజాది నవనాయకులుగా గనక మనం చూసినట్లయితే రాజు మరియు సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి 4 అధికారత్వాలు మరి ఆ రవికి ప్రాప్తించినాయి. ఆ తదుపరి మంత్రిగా చంద్రుడు పరిపాలిస్తున్నాడు. సస్యాధిపతిగా గురుడు, ధాన్యాధిపతిగా కుజుడు, రసాధిపతిగా శని భగవానుడు, నీరసాధిపతిగా బుధుడు. మరి వీరందరికీ కూడా తమకిచ్చినటువంటి అధికారాల ద్వారా మన యొక్క భూమి పంచభూతాలతో ఆవరించి ఉండటం ద్వారా వీటి ద్వారా మనకి శుభాలు అశుభాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా సస్యశ్యామలమైనటువంటి పాడి పంటలకి కానివ్వండి, మేఘాధిపత్యం ద్వారా ఆ మేఘాలు వర్షాలుగా కురియడం ద్వారా సమస్త జీవరాశులకి కూడా ఆహార పదార్థాలుగా ఏవైతే ఉంటాయో వాటికి, అట్లాగే వస్త్ర సముదాయంగా ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ధాన్యాల మీద, మరియు ఈ రాజ్యాలను పరిపాలించేటటువంటి అంటే దేశాలను పరిపాలించేటటువంటి నాయకుల మీద మరి వీరి యొక్క చర్య ప్రతిచర్య జరపబడుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ వర్షలగ్నము, జగర్లగ్నము ఆధారముగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రాల మధ్య మరియు దేశానికి రాష్ట్రాలకి మధ్య, దేశాలకి దేశాలకు మధ్య అంతర్గతమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి ఈర్ష్య, అసూయ మరియు ఆధిపత్యం, అంటే
ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప, ఆర్థిక పరమైనటువంటి ఆధిపత్య పోరు జరగడం ద్వారా కొన్ని దేశాలకి వారు జరిగేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే నావికా వ్యవస్థలో అంటే మనకి మార్చి 30వ తేదీన దాదాపుగా 6 గ్రహాలు రవి, సూర్యుడు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు, శని, రాహువులు ఈ 6 గ్రహాలు జలరాశి అయినటువంటి మీనరాశిలో ఉండటం ద్వారా నావికా పరమైనటువంటి ఆదాయ వనరుల మీద కానివ్వండి, లేదా ఈ దేశాల మధ్య ఏవైతే సముద్ర భాగానికి అంతము అనేటటువంటిది ఎండింగ్ ఉంటుందో వాటి మధ్య కానివ్వండి కోపావేశాల ద్వారా నాయకులకి ఆధిపత్య పోరు జరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా మనకి ఈ విశ్వావసు నామ సంవత్సరం అనేటటువంటి పంచాంగ శ్రవణంలో ముఖ్యమైనది ప్రతిరోజు అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా ఈ పంచాంగాన్ని స్మరణ చేసుకోవాలి. అది ఏ విధంగా అంటే పంచాంగము అంటే తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలని పంచాంగము అంటారు. వీటి ద్వారా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వైశిష్ట్యం ఉన్నది. తిథేశ్చ శ్రియమాప్నోతి అని, తిథి వలన లక్ష్మీప్రాప్తి, వారాత్ ఆయుష్వర్ధనం, వారం వలన ఆయుష్ పెరుగుతుంది, నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రం వలన మనం చేసుకున్న సమస్త పాపాలు నశిస్తాయి, యోగాత్ రోగ నివారణం, యోగం వలన సమస్త రోగాలు హరించబడతాయి, కరణాత్ కార్యసిద్ధిస్తు అంటే కరణం వలన మన కార్యాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అంటే రోజు కూడా తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు ఏమిటో తెలుసుకోవడం ద్వారా మన ఇంట్లో కానీ మనలో కానీ తెలియని నెగిటివిటీ అంతా కూడా దూరం అయిపోయి ఆ పాజిటివ్ అనేటటువంటిది ధనధ్రువాత్మకమైనటువంటి చర్యలు మన ద్వారా చేపడబడతాయి. కాబట్టి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అంటే సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు నిత్యం శ్రీరస్తు శుభమస్తు అంటే ఎక్కడైతే గోవులు కానివ్వండి, బ్రాహ్మణులు కానివ్వండి, వేద పండితులు కానివ్వండి, గురువులు కానివ్వండి, దేవాలయాలు కానివ్వండి, ఏవైతే ఎక్కడైతే గౌరవింపబడతాయో మన సనాతన ధర్మం ద్వారా, ఆచార సాంప్రదాయాల ద్వారా అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది, సమస్త శుభకార్యాలు జరుగుతాయని చెప్పి శాస్త్ర నమ్మకం. కాబట్టి అందరూ కూడా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మనకి మేషాది రాశులుగా మీనరాశి పర్యంతం 12 రాశులకి ఎన్నో రకాలైనటువంటి కొంతమందికి శుభాలు, కొంతమందికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ నిత్యము మన ఇళ్లల్లో కనుక దీపారాధన ద్వారా చేసుకునే శుభకార్యాలు, అది హోమపరంగా కానివ్వండి, నవగ్రహాలు వానేటప్పుడు వాటి యొక్క జప తపాల ద్వారా కానివ్వండి, రుద్రాభిషేకాలు కానీ, రుద్రార్చనలు కానివ్వండి, మానసిక జపం కానివ్వండి, లలితా పారాయణలు కానివ్వండి, ఇట్లా మనకున్నటువంటి సనాతన ధర్మంలో దైవశాస్త్రరీత్యా, వేదశాస్త్రరీత్యా ఉన్నటువంటి వాటన్నిటిని మనం ఉపయోగించుకొని ఎక్కడైతే కొన్ని రాసుల వారికి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయో వారందరూ కూడా ఎదుర్కొని నిత్యము మానసిక ప్రశాంతతని, ఆయురారోగ్యాలని పెంచుకునేటటువంటి అవకాశం ఒక్క మన సనాతన ధర్మంలో, వేదశాస్త్రంలో, వేద మంత్రాలు, స్తోత్రాలు, శ్లోకాల ద్వారా మాత్రమే మన యొక్క ఋషులు, యోగులు మనకి అందించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రాసులని చూసి బాధపడకుండా, భయపడకుండా ఎవరి పర్సనల్ వ్యక్తిత్వ జాతకరీత్యా వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి లగ్నాలు, దశలు, అంతర్దశలు, నక్షత్రాలు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నటువంటి వారికి కొన్ని అవయోగాలు యోగాలుగా, యోగాలు అవయోగాలుగా ఉంటాయి. కాబట్టి ఎవరు ఎక్కడ భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు. ఈ రాశులు అనేటటువంటిది మనకి జస్ట్ సపోర్టింగు, ఆకాశంలో జరిగేటటువంటి నవగ్రహాల యొక్క గమనం ద్వారా ఏ రాశులకి ఏ నక్షత్రాల రీత్యా గ్రహాలు మనకి ఏ విధాలుగా మనకి ఇబ్బందులు అట్లాగే శుభాలను కలిగిస్తాయో మాత్రమే తెలియజేసేదే పంచాంగ శ్రవణం. కాబట్టి ఈ యొక్క 12 రాశుల వారికి విశ్వావసునామ సంవత్సర ఉగాది పరంగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం ఒక్కొక్క రాశిని తెలియజేసుకుందాం. మేషరాశి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ముఖ్యంగా గురువు, శని, రాహుకేతువుల యొక్క సంచారం వలన కలిగేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునేటటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మేషరాశి వారికి ఈ ఉగాది నుండి అనగా మార్చి 30వ తేదీ నుండి కూడా
ద్వాదశ రాశిలో 12వ స్థానంలో శని, రాహు, శుక్ర, బుధ, రవి, చంద్ర ఈ 6 గ్రహాలు ఉండటం, ద్వితీయంలో అంటే కుటుంబ స్థానంలో గురుడు మరి మే 14వ తారీఖు వరకు ఉండటం, మే 14 తర్వాత 3వ రాశి అయినటువంటి మిథున రాశిలోకి గురుడు యొక్క ప్రవేశం, అక్టోబర్ 18 తర్వాత కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ప్రవేశం, ఆ తదుపరి వక్రగతి. అట్లాగే రాహువు మరి మే 18వ తేదీ నుండి కూడా ఆయన కుంభరాశిలోకి సంచరించటం, అట్లాగే కేతువు సింహరాశిలోకి సంచారం. ఈ విధమైనటువంటి ఈ సంచారం వలన మరి మేషరాశి వారికి ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి ఎన్నో ఇబ్బందులు, నష్టాలు కలుగుతాయి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావంలో ముఖ్యమైనటువంటి ఘట్టం ప్రారంభం అవుతోంది కాబట్టి ఆ యొక్క శని భగవంతుడు వలన వీరికి అనవసరమైనటువంటి వృధా ధనావ్యయం కలుగుతుంది. అట్లాగే మే 18 తర్వాత చక్కటి అనుకున్నటువంటి కార్యాలలో కానీ ఉద్యోగ వ్యవస్థలో మీరు అనుకున్న విధంగా ఎప్పటి నుంచో ఆలస్యం అవుతున్నటువంటి విషయాల యందు ప్రమోషన్స్ రావటం, దాని ద్వారా ధనం కలిగేటటువంటి అవకాశం కలుగుతుంది. కుటుంబంలో మీకంటూ ఒక సామర్థ్యం ఉంటుంది, మీ మాట చెల్లుబాటు అవుతుంది, చక్కటి బ్యాంకు నిల్వలు ఉంటాయి, ఆరోగ్యపరంగా బాగుండేటటువంటి అవకాశం, సంతానపరమైనటువంటి లాభాలు, అట్లాగే పుత్ర వృద్ధి, సంతాన వృద్ధి కలుగుతాయి. కుటుంబంలో ఎన్నో శుభకార్యాలు చేసే పరిస్థితులు కలుగుతాయి. అట్లాగే మేషరాశి వారికి గురుడు మిథున రాశిలోకి వచ్చినప్పుడు ఉన్నతమైనటువంటి వ్యాపార వృద్ధి, చదువుల కోసమని చెప్పి ఎక్కడికైనా సరే దూర ప్రాంతాలకు ఏ దేశమైనా సరే వెళ్ళటానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క కేతువు 5వ రాశిలోకి రావడం ద్వారా కొంచెం మేషరాశి వారికి సంతాన విషయంలో మే 18 తర్వాత కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటాయి. అట్లాగే మీరు పెట్టినటువంటి షేర్స్ అండ్ సెన్సెక్స్ వ్యాపారాలలో కొంత గజిబిజి, గందరగోళము వస్తుందా రాదే అనేటటువంటి ఒక చిన్న డిసప్పాయింట్మెంట్స్, వీటి వలన కూడా మీరు మానసిక స్థితిని కోల్పోయే పరిస్థితి. అట్లాగే పాదాల యందు అంటే కాళ్ళకు సంబంధించిన పాదాల యందు కొన్ని అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మేషరాశి వారు ముఖ్యంగా శని భగవంతుణ్ణి ప్రార్థించటం, శనిగ్రహ అనుగ్రహం కోసం రాహు 53 రోజులు ఉంటాడు కాబట్టి వీరిద్దరి యొక్క కలయిక వలన ఆర్థికపరంగా మరియు సంతానపరంగా వారి యొక్క బుద్ధి విచక్షణ కూడా కోల్పోయే పరిస్థితి కనబడుతోంది. ధనపరంగా కొంత నష్టాన్ని సూచిస్తోంది. భార్యాభర్తల మధ్య కూడా కొంత ఎడబాటు, అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో వారి మధ్య అనుకోనటువంటి మాట ముచ్చట్లు లేక కొంత దూరం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి వైవిధ్యకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్టోబరు 18 తర్వాత గృహపరమైనటువంటి విషయాలలో వీరికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు, ఆర్థిక వృద్ధి, అట్లాగే గృహం నిర్మించుకోవాలి, స్థలం కొనుక్కునే వాళ్ళు అక్టోబర్ 18 తర్వాత కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు వీళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి వీరు ముఖ్యంగా శనిగ్రహ పాశుపత రుద్ర హోమాన్ని కానివ్వండి, లేదా ఏకాదశ మహన్యాస రుద్రాభిషేకాన్ని పంచసూక్త అభిషేకాల ద్వారా కానివ్వండి, లేదా శనిగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయటం, లేదా వేద బ్రాహ్మణుల చేత శని రాహుగ్రహాలకి సంబంధించినటువంటి మంత్రాలని, వేద మంత్రాలని జపం ద్వారా కానీ, అట్లాగే దానాల ద్వారా, లేకపోతే రాత్రిపూట నానవేసినటువంటి మినుములు లేదా నల్ల నువ్వులు ఈ రెండూ కూడా నానబెట్టిన బియ్యంతో పాటుగా గోవుకి తినిపించడం ద్వారా వీరికి పూర్వజన్మ కర్మలు, ఈ జన్మ యొక్క కర్మ దోషాలు తొలగిపోవటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. కాబట్టి మేషరాశి వారు అనుకూలమైనటువంటి పరిస్థితుల కోసం దత్తాత్రేయుడు వారి యొక్క అనుగ్రహాన్ని పొందటం చాలా అవసరం. అట్లాగే రాహుగ్రహ అనుకూలత వలన కూడా వీరు అనుకున్నటువంటి వ్యాపార ఉద్యోగ విషయాల యందు చక్కటి లాభస్థితి అయితే కనిపిస్తోంది. కొన్ని ప్రదేశాలు, దూర ప్రయాణాలు చేసే అవకాశము, కొత్త ప్రదేశాల యందు నివసించటము, ఒంటరిగా ఉండాలనే భావన కలగటము, అనారోగ్య సూచనల వలన మానసికంగా డిప్రెషన్స్కి లోనవడం, ఇవన్నీ కూడా శనిగ్రహ ప్రభావంలో జరుగుతాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ ఆ చంద్రమా మనసో జాతః, మన యొక్క మానసిక స్థితే మనకు శ్రీరామ రక్ష. ఓం శ్రీమాత్రే నమః.